జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమ పాలనతో ఎంతో మంచి పేరు సంపాదించారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ప్రజాపాలనతో మంచి పేరు పొందారు. అయితే వైఎస్ కుటుంబంలో వైవి సుబ్బారెడ్డి కూడా కీలకమైన వ్యక్తి అని చెప్పుకోవాలి. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన తనయుడు జగన్కు కుటుంబ పరంగా రాజకీయంగా సపోర్టుగా నిలిచారు ఆయన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి. 10 ఏళ్ల క్రితం వైఎస్ఆర్సీపీ ప్రస్థానం ప్రారంభించిన తర్వాత ఆ పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న వారిలో వైవి సుబ్బారెడ్డి కూడా ఒకరని చెప్పవచ్చు. వైఎస్ జగన్ ఆయనకు పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా ఆ పనిని పూర్తి చేసేవారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పార్టీని కొన్ని ప్రాంతాల్లో పటిష్టం చేసిన లీడర్ ఆయన. పదవుల కోసం ఏనాడు ఆయన ఆశించలేదు. అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా బాబాయ్ని మంచి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. వైవి సుబ్బారెడ్డి, ఆయన పూర్తి పేరు ఎర్ర వెంకట సుబ్బారెడ్డి. మే 1, 1960న ప్రకాశం జిల్లా మేదరమెట్లలో ఎర్రం చిన్నపోలిరెడ్డి, ఎర్రం పిచ్చమ్మ దంపతులకు ఆయన జన్మించారు. పుట్టిన ఊర్లోనే ఆయన విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత జిల్లాలో కాలేజీ విద్య పూర్తి చేశారు. తర్వాత ఉన్నత విద్యని భారతీయ విద్యాపీఠ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ శివాజీ యూనివర్సిటీలో MBA పూర్తి చేశారు ఆయన. వైవి సుబ్బారెడ్డి తండ్రి రైతు నాయకుడు. అందుకే సుబ్బారెడ్డికి కూడా నాయకత్వ లక్షణాలు వచ్చాయి. చదువు పూర్తయిన తర్వాత ఆయన ఉద్యోగం కాకుండా వ్యాపారం చేయాలని భావించారు. కన్స్ట్రక్షన్, పవర్ ప్రాజెక్టులు ఇలా పలు కంపెనీలు పెట్టి ఆ రంగాల్లో మంచి ఉన్నతికి చేరుకున్నారు. ఏపీ, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో దూసుకు వెళ్లారు. అలాగే విద్యుత్ ప్రాజెక్టుల వ్యాపారం చేపట్టారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ సోదరి అయిన స్వర్ణలతారెడ్డి గారిని వైవి సుబ్బారెడ్డి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. ఇలా వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఏర్పడింది. అంతేకాదు వైఎస్ఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం కూడా ఉండేది. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక తోడల్లుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు ఆయన స్ఫూర్తితోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వైఎస్ పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. జిల్లాలో ప్రధాన పట్టణంగా ఉన్న అద్దంకిలో రాజకీయంగా మంచి పట్టుంది వైవి సుబ్బారెడ్డికి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైవి సుబ్బారెడ్డి సోదరుడు అద్దంకి మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ఆర్. అయితే దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత వైఎస్ కుటుంబానికి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఈ సమయంలో జగన్ కూడా రాజకీయంగా కార్నర్ అయ్యారు. ఈ సమయంలో ఆయన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి జగన్కి రాజకీయంగా తోడుగా నిలిచారు. వైఎస్ మరణం తర్వాత వైఎస్ జగన్ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు వైవి. జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీ వ్యవహారాలు, పార్టీ కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారు బాబాయ్. కష్టకాలంలో పార్టీలో ఎంతో నిబద్ధతతో పనిచేశారు వైవి సుబ్బారెడ్డి. 2014 ఎన్నికల సమయంలో ఒంగోలు ఎంపీగా వైసీపీ తరపున నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలుపొందారు. 5,89,960 ఓట్లు వచ్చాయి. అంతేకాదు 15,658 ఓట్ల మెజారిటీతో ఆయన ఎంపీగా విజయం సాధించారు. వైసీపీ ఏపీలో ప్రతిపక్షంలో నిలిచింది. ఈ సమయంలో పార్టీలో ఎంతో కష్టించి పనిచేశారు సుబ్బారెడ్డి. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఆయన. ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాలకు వైసీపీ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. 2 జిల్లాల్లో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. 2019 ఎన్నికల సమయంలో ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన బాబాయ్ సేవలను పార్టీకి మాత్రమే ఆ ఎన్నికల్లో వినియోగించుకున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. స్వామివారి సేవ కోసం మరో అవకాశం వైవి కోరడంతో రెండోసారి కూడా బాబాయ్కి తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ పదవిని ఇచ్చారు. ఇక ఆయన ఈ పదవీ కాలం పూర్తయిన తర్వాత వైసీపీలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ని రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారు ఆయన బాబాయ్. అంతేకాదు పార్టీ అధిష్టానం కూడా ఆయన సేవలు వినియోగించుకుంటోంది. అనకాపల్లి, విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజనల్ కోఆర్డినేటర్గా ఆయన నియమించారు. తాజాగా వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనకు అవకాశం ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డి గారి కుటుంబం గురించి చూస్తే ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డి, ఆయన కూడా రాజకీయంగా యాక్టివ్గానే ఉన్నారు. పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారి ఆస్తి సుమారు 60 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు. 2024 ఎన్నికల్లో ఆయన ఎక్కడా పోటీ చేయడం లేదు. ఆయన్ని రాజ్యసభకు పంపించారు వైఎస్ జగన్. 2024 ఎన్నికల్లో జగన్ని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని
కంకణ బద్దుడిగా ఉన్నారు వైవి. ఢిల్లీలో కూడా పార్టీ తరపున విజయసాయిరెడ్డితో పాటు ఇక వైవి సుబ్బారెడ్డి కూడా కీలకం కానున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు రాజకీయంగా మరింత ఉన్నతికి చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం.